వెల్కమ్ వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలుపుతాం. సీఎం చంద్రబాబు 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అవుతుందని, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామిగా మార్చిన ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో 88,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా పేర్కొన్నారు. 3 కొత్త ప్రాజెక్టులు ప్రారంభం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో 3 ప్రాజెక్టులు. నందగోకులం లైఫ్ స్కూల్, విద్యారంగం కోసం, సేవ్ ద బుల్, పశు సంపద సంరక్షణకు, విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, పరిస్థితి మరియు రైతుల సంక్షేమానికి. ఇవి చింతాశశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఎథనాల్ ప్లాంట్ ప్రయోజనాలు. ఈ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేస్తుంది. 15,000 టన్నుల పంట వ్యర్థాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆదాయం లభిస్తుంది. పశు సంపద సంరక్షణ. ట్రెడ్మిల్ పద్ధతిలో ఎద్దులతో వ్యాయామం చేయించి విద్యుత్ ఉత్పత్తి చేసే కొత్త ఆవిష్కరణకు సీఎం ప్రశంసలు తెలిపారు. గోశాలలో 400 పశుజాతులు సంరక్షించబడుతున్నాయి. నందగోకులం లైఫ్ స్కూల్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఈ పాఠశాలను సీఎం అభినందించారు. జీరో పావర్టీ P4 లక్ష్యం. ప్రభుత్వ జీరో పావర్టీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే కృషిలో ఇలా స్వచ్ఛంద సంస్థలు నిర్దేశక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి. సోమశిల, కండలేర్ లాంటి ప్రధాన నీటి ప్రాజెక్టులు జిల్లాకు నీటి భద్రత కలిగిస్తున్నాయని వివరించారు. కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులు, దగదత్తి విమానాశ్రయం, BPCL రిఫైనరీ, క్రిబ్కో ఎనర్జీ ప్లాంట్ వంటి పరిశ్రమలు జిల్లాకు భారీ స్థాయి అభివృద్ధి తీసుకురానున్నాయని సీఎం తెలిపారు. పాల్గొన్న ప్రముఖులు వివిధ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సంస్థ ప్రతినిధులు, జిల్లా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.